నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి సక్రమంగా నిర్వహించడానికి దానికి కావాల్సిన ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని దీనిలో సచివాలయ సిబ్బంది వాలంటీర్లను భాగస్వాములను చేసి ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు పాల్గొనేలా చూడాలని కలెక్టర్ దినేష్ కుమార్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీఓలు మండల ప్రత్యేక అధికారులతో మాట్లాడారు ప్రతి సచివాలయంలో క్రీడా పోటీలు జరిగేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అన్నారు కొన్ని మండలాల్లో పోటీలు జరిగినట్లు ఆన్లైన్లో నమోదు చేయకపోవడంపై కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మండల స్థాయిలో సక్రమమైన పర్యవేక్షణ సచివాలయ స్థాయిలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తే సమస్యలు తలెత్తుతాయని కలెక్టర్ అన్నారు ఆన్లైన్లో సమాచారం నమోదు చేయలేదనే సమాధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని దీనికి ఎంపీడీఓలు కమిషనర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు సమావేశంలో సిపిఓ వెంకటేశ్వర్లు ఇతర జిల్లాధికారులు పాల్గొన్నారు సో ఇది ప్రాపర్గా జరపాలంటే మనకి దానికి కావాల్సిన ప్రాపర్ ప్లానింగ్ ఆర్గనైజింగ్ లెవెల్ అట్ కటింగ్ ఎడ్జ్ అంటే పంచాయతీ లెవెల్లో ఉంటున్న ఆర్గనైజేషన్ కమిటీస్ అండ్ వాలంటీర్స్ ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొబిలైజింగ్ పీపుల్ ఫర్ దిస్ ఫంక్షన్ అందరికీ దీని గురించి అవగాహన ఉండదు సో ప్రాపర్ పబ్లిసిటీ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ ప్లస్ ఆడియన్స్గా రావడం కూడా జరగాలి సో దట్స్ ఇంపార్టెంట్ టాస్క్ ఫర్ దిస్ నెక్స్ట్ 45 days సో దీంట్లో బికాస్ ఇట్స్ మెగా ప్రోగ్రామ్ మీ అందరికీ తెలుస్తుంది 712-19 సచివాలయంలో ఇది అన్నీ కూడా జరగాలంటే మనం ఒక షెడ్యూల్ ప్రకారము జరగాలంటే అన్ని ప్లానింగ్ ప్రాపర్గా జరిగి ఉండాలి రిజిస్ట్రేషన్ తర్వాత మనం ప్రిపేర్ చేసిన ప్రతి ఒక్క ఆన్లైన్ డేటాస్ అప్డేషన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ రెండు కూడా ప్రాపర్గా జరగాలి సో ఇవాళ ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి చూసిన విషయాలు హౌనీ లొకేషన్స్లో ఈ పర్టికులర్ ఆడుదాం ఆంధ్ర మొదలైంది ఎన్ని టోటల్ నెంబర్ ఆఫ్ గేమ్స్ నిర్వహించడం జరిగింది అని అడిగారు బట్ ఇప్పుడు కూడా ఇంకా అప్డేట్ చేయకుండా దాదాపుగా 2-3 మండల్స్లో అసలు సున్నాలు ఉన్నాయి త్రిపురాంతకం పాము మండలి సో ఒకసారి త్రిపురాంతకం ఎంపీడీఓ ఒకసారి రెస్పాండ్ అవుతారా అక్కడ ఏదైనా స్టార్ట్ అయిందా ఆర్ ఓన్లీ అప్డేషన్స్ ప్రాబ్లమా వాట్ ఇస్ దట్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి ఆర్ ద స్పెషల్ ఆఫీసర్ త్రిపురాంతకం మండల్ స్పెషల్ ఆఫీసర్ సార్ నమస్తే సార్ నాకు ఎంపీడీఓ రెస్పాండ్ సార్ మీ స్పెషల్ ఆఫీసర్ ఎవరు స్పెషల్ ఆఫీసర్ ఎలక్షన్ స్పెషల్ మేడం చేశారు సార్ పిఏ గారిని వచ్చారా మీకు ఇవాళ మేడం రాలేదు సార్ ఇవాళ వెళ్ళమని చెప్పాము కదా ఎవరు ఓకే ఇప్పుడు ఎంతవరకు ఉందో అంతవరకు కంప్లీట్ అయిపోవాలి కదా ఎందుకు కావట్లా నేను అన్ని కంప్లీట్ చేసాము బట్ ఆన్లైన్ అప్లోడ్ చేయలేదు ఇది నేను నెక్స్ట్ రేపు నుండి దిస్ విల్ నాట్ బి యాక్సెప్టబుల్ రీజన్ అర్థమైంది ఆల్ మున్సిపల్ కమిషనర్స్ ఎస్ వెల్ ఎస్ ఎంపీడీఓస్ గుర్తుపెట్టుకోండి అన్ని కరెక్ట్గా చేసేసాము ఆన్లైన్ అప్లోడ్ చేయలేదు ఇట్స్ నాట్ రైట్ ఇట్స్ బి బోత్ అయిపోయిన తర్వాత చేయాలి కదా ఎందుకు చేయలేదు ఒకే సచివాలయం కూడా చేయకపోతే దెన్ సీమ్స్ టు బి ఎ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆర్ మానిటరింగ్ లేదు జరగకుండా ఉంటుంది దిస్ ఆర్ ద వేరియస్ ఆప్షన్స్ సార్ ఎంపీపీ గారు వాళ్ళందరూ వచ్చారు ఇలాగ్రేషన్ అన్ని బాగా జరిగింది సార్ గేమ్స్లో జరుగుతున్నాయి అన్నమాట నేను ఒకసారి మానిటర్ చేసి వేడిగా చేస్తాను సార్ అది చేస్తాను నాకు 5 గంటల లోపల్లో మీ దగ్గర ఉన్న 21 సచివాలయంలో ఓకే జరిగిన విషయాలు ఏమేమి కంప్లీట్ అయిందో అదన్నీ కూడా ఆన్లైన్లో నాకు కనపడాలి ఓకే గ్రామ స్థాయిలో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ప్రకాశం జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సమిష్టిగా పనిచేయాలని కలెక్టర్ అన్నారు నేటి నుంచి జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర పోటీల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీలో ఒంగోలు నగరంలోని పలు కళాశాలల క్రీడాకారులు విద్యార్థులు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు ర్యాలీలో 2 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది గుంటూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా దాదాపు 550 గ్రౌండ్లు ఇందుకోసం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు గ్రామ స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయిలో ఈ పోటీలు జరుగుతున్నాయని అన్నారు జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎంపికవుతారని తెలిపారు సచివాలయాల్లో ఇప్పటికే దాదాపు 2 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు క్రీడాకారులకు సంబంధించి 208,000
కిట్స్ అందజేయడం జరుగుతుందని అన్నారు. జిల్లా స్థాయిలో ఆడేవారికి ప్రొఫెషనల్ కిట్స్ అందజేస్తామని అన్నారు. కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రైనీ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ రాథోడ్, మేయర్ గంగాడ సుజాత, నగర కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, డిఈఓ సుబ్బారావు, చీఫ్ కోచ్ రాజరాజేశ్వరి, కార్పొరేటర్లు విజయలక్ష్మి, పసుపులేటి శ్రీనివాసరావు, ఈదర వెంకట సురేష్ బాబు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కుర్రా భాస్కర్ రావు, కార్యదర్శి బొడ్డు సుబ్బారావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ వనజ, ఎంఈఓ కిషోర్ కుమార్ పాల్గొన్నారు. ఆడుతాం ఆంధ్ర కార్యక్రమం ప్రకాశం జిల్లాలో ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ ఎట్లా చేస్తున్నామో అట్లా ఇవాళ మొదలైంది. ఇవాళ ఇక్కడ నుండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉంటున్న హెడ్ క్వార్టర్స్లో గౌరవ ఎమ్మెల్యేలు, అక్కడ ఉంటున్న ఎంపీపీస్, ఎంపీటీసీస్, జెడ్పీటీసీస్ అందరూ కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో అండ్ విలేజ్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమం ఒక పెద్ద ఫెస్టివల్ అట్లా మొదలవుతుంది. ఇవాళ మొదలు పెట్టేసి నెక్స్ట్ 45 రోజులు ఇది వివిధ రంగాల్లో జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా 5 పోటీలు ఉన్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో అండ్ బ్యాడ్మింటన్. సో దీనికి కావాల్సిన గ్రౌండ్స్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా దాదాపుగా 2 నెలల క్రితము ఫాలో చేసేసి 550 గ్రౌండ్స్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. అఫీషియల్గా మన ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారి యొక్క చేతుల మీదుగా చాలా వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మన ఒక పండగ వాతావరణంలో మనం ఇప్పుడు కనుక మీరు మీడియాని కనుక కవర్ చేసినట్లయితే మరి దాదాపుగా 1000 మంది ప్రజానీకం అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా మరి దీంట్లో పార్టిసిపేట్ చేసి చాలా అందరూ పండగ వాతావరణం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన గత రోజుల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పెద్దలు అందరూ బాగా మన ఇళ్లలోనే ఆడుకునేవాళ్ళు. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చీమకుర్తిలో ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలుగజేస్తాయని ప్రతి ఒక్కరూ కూడా క్రీడల్లో పాల్గొనాలని వెంకయ్యమ్మ కోరారు. 600 మీటర్లు పొడవుతో ఉన్న భారీ జాతీయ జెండాను మున్సిపల్ కార్యాలయం నుండి చీమకుర్తి ప్రధాన రహదారులలో ప్రభుత్వ హైస్కూల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో చీమకుర్తిలోని అన్ని పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జాలిరెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్, వార్డు కన్వీనర్లు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు నిర్వహించారు. క్రికెట్ సోమశేఖర్ గారు పాల్గొన్నారు. ఇప్పుడు వివాహిత అపహరణకు గురై ఆ తర్వాత సముద్ర తీరం వెంట మృతదేహంగా కనిపించిన మహిళ మృతదేహంపై వాస్తవాలు బయటకు తీసి దానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ తీర ప్రాంత గ్రామాల్లోని మత్స్యకార నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరంలో విగత జీవిగా పడి ఉన్న మహిళ హత్య కావించబడి ఆపై మృతదేహం తెచ్చి సముద్రంలో పడవేసి ఉంటారని తీర ప్రాంత మత్స్యకార గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా పోస్టుమార్టం రిపోర్టులో విద్యుత్ షాక్తో మృతి చెందిందనే సమాచారం తీర ప్రాంత మత్స్యకారులు మరింత ఆందోళనకు రేకెత్తించింది. దీంతో మత్స్యకార గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి హత్యకు దారితీసిన వాస్తవ పరిస్థితులను బహిర్గతం చేసేలా మరోసారి పోస్టుమార్టం నిర్వహించాలని, అసలైన నిందితులను శిక్షించేలా చేయాలని డిమాండ్ పెరిగింది. కొత్తపట్నం మండలం చెంచుపాపాయపాలెం గ్రామానికి చెందిన రమణమ్మ ఈ నెల 12వ తేదీ హ్యాచరీలకు పనికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ అపహరణకు గురైందని మత్స్యకార నాయకులు తెలిపారు. అపహరణకు గురైన 3వ రోజు 15వ తేదీన సముద్ర తీరం వెంట శవంగా రమణమ్మ పడి ఉండటాన్ని చూసి తీర ప్రాంత గ్రామాల మత్స్యకారులు ఆందోళన చెందారు. మహిళ శరీరంపై గాయాలున్నాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. మహిళ హత్య సంఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్పాట్తో పాటు క్లూస్ టీములను రంగంలోకి దింపారు. ఎస్పీ మల్లికా గారు ప్రత్యేకంగా సంఘటనా ప్రాంతానికి వెళ్లి సంఘటన జరిగిన తీరును పరిశీలించి స్థానిక పోలీసు అధికారులకు సూచనలు చేశారు. అయితే పోస్టుమార్టం నివేదికలో విద్యుత్ షాక్తో రమణమ్మ మృతి చెందిందనే సమాచారం తెలుసుకున్న మత్స్యకారుల నాయకుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ముందుగా చెంచుపాపాయపాలెం, రాజుపాలెం, పట్టపుపాలెం, కృపానగర్, రాజుపాలెం, చిన్నపట్టపుపాలెం గ్రామాలు కలిపి సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా మహిళ హత్యకు గురైందని, కానీ దీనిని కప్పిపుచ్చుకునే విధంగా దర్యాప్తు సాగుతుందని మత్స్యకార నాయకులు ఆరోపిస్తున్నారు. రమణమ్మ మృతికి గల కారణాలను, వాస్తవాలు తేల్చేలా మరోసారి తిరిగి పోస్టుమార్టం నిర్వహించాలని మత్స్యకార నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రమణమ్మ మృతిలో అసలైన దోషులను గుర్తించి వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మృతిలో చెంచుపాపాయపాలెం, రాజుపాలెం, ఈతముక్కల గ్రామాల్లోని హ్యాచరీల్లో పనిచేసే వారే ఈ దురాగతానికి పాల్పడి ఉంటారని మత్స్యకార నాయకులు ఆరోపిస్తున్నారు. వాస్తవాలు తేల్చకపోతే మత్స్యకార గ్రామాలన్నింటినీ కలుపుకునే ఆందోళన తీవ్రతరం చేస్తామని మత్స్యకార నాయకులు హెచ్చరిస్తున్నారు. కార్యక్రమంలో మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శి సున్నపు తిరుపతిరావు, మత్స్యకార సొసైటీ జిల్లా అధ్యక్షుడు వాయిల శ్రీనితో పాటు పలువురు నాయకులు, తీర ప్రాంత గ్రామాల కాపులు పాల్గొన్నారు. తీసుకొచ్చారో లిస్ట్ నేను తీసుకెళ్లి ఎస్ఐ గారికి చెప్పా. ఎందుకు చెప్పలేదు? మన మీటింగ్ ఎందుకు చెప్పలేదు? అందరూ ఉన్నారు కుర్రాళ్ళు అని చెప్పి ఎందుకు చెప్పాడు? మీరు పోలీసులకి ఇచ్చుంటే మా దగ్గర తీసుకోవడం అవసరం లేదు కదా. నైట్ ఇచ్చేసారు. 10 గంటలకు ఇచ్చారు. నైట్ ఎంకోరికి వచ్చారు. 5 హెచ్లు 5 సిఐలు వెళ్ళారు, ఎస్ఐలు కూడా వెళ్ళారు. మీరు ఇవ్వలా? ఇవ్వలేదు కదా. మీరు మా కుర్రాళ్ళు 10 గంటలకి చెప్పారు. ఉండండి, చెప్పిందాకేనండి. మా డౌట్ అండి, మా డౌట్ వినండి ఒకసారేనండి. అబ్బాయి వినండి సార్, ఒక్క నిమిషం ఉండండి. కాదండి, నేను చెప్పిందాకేనండి, ఒక్క నిమిషం. గాజు బంకి పగలగొట్టారు. గాజు బంకి పగలగొట్టిన కాడ యాసిడ్ కింద పోసారు. ఈ లోపల ఆయన దేవేంద్ర గారు వచ్చారాడికి, ఏమంటే మీరు ఇక్కడ యాసిడ్ వాడతారంటే, ఒక్క నిమిషం నేను చెప్పిందాకేనండి, ఇక్కడ యాసిడ్ వాడతారంటే ఆఫీస్ రూమ్ కూడా మేము ఎందుకు వాడతామండి, ఏదైనా ఉంటే రిజర్వాయర్ కూడా వాడుకుంటాం అన్నారు. సరే ఈ యాసిడ్ ఎవరు పోసాడో మాకు తెలియదు అన్నాడు. యాసిడ్ పక్కన చూస్తే నల్ల కవర్ ఒకటి దొరికింది. నల్ల కవర్ లో 7 నిరోధక వ్యాఖ్యలు దొరికినాయి. వాడిని వినండి, అదే 7 నిరోధక వ్యాఖ్యలు దొరికిన స్ట్రైట్ గా బాడీ తీసుకొచ్చి ఆడేసింది. మేమేమనుకోవాలి? మేమందరం ఆ పిల్లని యాక్చువల్ వాళ్ళు మానభంగం చేసి చంపేసినట్టుగా నిర్ధారించుకున్నాం. పోలీసులు కూడా ఆ రోజు డాట్ స్కాటు, ప్రింటింగ్, ఏలుమద్ర వాళ్ళు అందరూ వచ్చి మొత్తం చెక్ చేశారు. 2 రోజుల్లో తేలుతామని మాకు హామీ ఇచ్చారు. కానీ 2 రోజులు కాదు, వారం అయినా సరే ఇంతవరకు ఆ సమాచారం తేల్చకపోయారు. తేల్చకపోవడంలోనే భాగంగా కరెంట్ షాక్ అని ఏదో కుండు షాక్ చెప్పడం జరిగింది. దానికి మా చెంచుపాపాలెం, రాజుపాలెం, కుపానగర్, రాజుపాలెం, చిన్నపట్టపాలెం 4 గ్రామాలు మీటింగ్ వేసుకుని 25/12/2023 సాయంత్రం మీటింగ్ జరిగింది. ఇక్కడ ఈ మీటింగ్లో నిర్ణయించుకున్నాము. అలా కొండూరు రమణమ్మ అనురాధకి వంటగని వెళ్ళే అమ్మాయి 12వ తారీఖు ఉదయం 6 గంటలకు వెళ్ళింది. సాయంత్రం 5:30కి రిటర్న్ వచ్చింది. పద్మావతి యాక్సిరీ, ఏపీ యాక్సిరీ మధ్యలో అమ్మాయి మిస్సింగ్ అయింది.
మాకు 6 గంటలు తెలిసింది. 6 గంటలకు వెళ్ళి అందరూ ఎతికాము. అందరు ఎతికినా కూడా 12 గంటల వరకు ఎతికినా కూడా కనపడలేదు. వచ్చేసాము. తెల్లారి 10-10:30కి సీ ఒడ్డున కరెంటు పెట్టి కరెంటు పెట్టినట్టు చూపించారు. ఇప్పుడు మీ గ్రామం అభిప్రాయం ఏంటి? అంతే అంతే అంటారా కాదంటారా? మా గ్రామం అయితే అదైతే వాస్తవం కాదు. ఇక్కడ జరిగింది ఒకటి, వాళ్ళు రిపోర్ట్లో చెప్తున్నారు. చెంచుబాబాయ్ పాలనకు చెందిన కొండూరు రవణమ్మ వైపప్ జాలయ్య లేటు గత 4 నెలల నుంచి అనురాధ యాత్రలో పనిచేస్తుంది. ఈ నెల 12వ తారీఖున 12వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మిస్ అవ్వడం జరిగింది. అది గ్రామస్తులు తెలిసి సమాచారం అంతా తెలిసిన తర్వాత ఎంక్వైరీ చేయడం జరిగింది. కానీ 3 రోజుల తర్వాత 15వ తారీఖు ఉదయం 10:30 గంటలకి శవమై బీచ్ ఒడ్డున ఉండటం ఈ ఏరియాలో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఇది ఎన్నడూ కూడా జరగని విధానం జరిగింది. ఇవన్నీ కూడా ఈ గ్రామ వాళ్ళ పెద్దలతో మనం చర్చించిన తర్వాత హ్యాచరీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పని చేసుకుంటా వాళ్ళ విధానంలో మార్పులు రావడం వల్ల ఇలా జరిగింది. ఈ ఫర్దర్గా ఇది ఒకటి జరిగితే దీని మీద వదిలేస్తే ఇంకా మిగతా కూడా జరిగిద్దని భయపడుతున్నారు. దీన్ని పోలీసు వారు అలాగే ఉమెన్ కమిషన్ వాసిరెడ్డి పద్మ గారు కూడా దీన్ని గమనించాలి. అలాగే హోంశాఖ మినిస్టరు తానేటి వనిత గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఎంక్వైరీ చేయించాలని చెప్పి మా తరపు నుంచి మత్స్యకార సంక్షేమ సమితి తరపు నుంచి మేము విన్నవించుకుంటున్నాము. అమ్మాయిని దారుణంగా మానభంగం చేసి చంపి సముద్రం ఒడ్డున చట్టంలో పారవేశారు. అయితే అమ్మాయి ఆచూకీ దొరక 3 రోజులు వెతికారు. దొరికిన తర్వాత పోలీసులు తీసుకెళ్లారు. కానీ వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్లు కరెక్ట్గా రావట్లేదు. ఏదో కావాలని మాయ మాటలు చెప్పి మాయ చేయాలని చూస్తున్నారు. దానికి పోస్ట్ మార్టం సరైన రీతిలో మళ్ళీ పోస్ట్ మార్టం చేసి రీపోస్ట్ మార్టం చేసి దానికి కరెక్ట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ తెప్పించి వాళ్ళ యాచరీ వాళ్ళని శిక్షించాలని కోరుకుంటాను. ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడలను 18వ డివిజన్ చెరువు కొమ్ముపాలెంలో మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. ముఖ్యమంత్రి చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ కోరారు. గ్రామానికి చెందిన క్రీడాకారులు మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయిలో గెలుపొంది క్రీడాకారులు చెరువు కొమ్ముపాలెం గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఏ విధమైన సహాయం కావాలన్నా ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉన్నామని అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో డిఈ పద్మజ, సచివాలయ సిబ్బంది, క్రీడాకారులు పాల్గొన్నారు. అంటే నాకు ఇతను అన్నమాట ఏం చదువుతున్నారు మీరు? చదివావా? ఖాళీగా ఉన్నావా? మనమైనా గెలిచి ఎక్కడో ప్రైజులు తీసుకోలేదు కదా, గవర్నమెంట్ పోవాలి కదా, అట్లా అనుకోబాకండి. ఎందుకంటే బిజినెస్గా ఫామ్ అవ్వడం కోసం, అలాగే మళ్ళీ ఏమన్నా ఎక్కడ గేమ్స్ అది స్పోర్ట్స్ జరిగేటప్పుడు మిమ్మల్ని అక్కడ ఇండివిజువల్ బాగా ఆడుతుంటే మీకు ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. అలాగే మీకు జాబ్స్ కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే జాబ్లో కంపల్సరీ స్పోర్ట్స్ కోట ఉంది. ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాట్ మీద వేడి కొడతా మీరు ఇలా ఆడుకోవాలంటే మీకు నెలకి ఎంత, ఫ్యూయల్కి ఎంత అవుతుంది ఖర్చు? సండేసే కదా. టీంలు అనుకోండి, సపోజ్ ఒక నెలకి 5,000 అనుకోండి, నేనే ఇస్తాను.
శుభమస్తు వస్త్ర దుకాణంలో 18వ లక్కీ డ్రాను నిర్వహించారు. బాపూజీ కాంప్లెక్స్లో ఆర్ఎస్ సిల్క్స్ యజమాని శ్రీనివాసరావు కొనుగోలుదారులు డ్రా తీశారు. ఈరోజు కొనుగోలు చేసిన కొనుగోలుదారుల నుంచి మొదటి బహుమతిని తిరుపతికి చెందిన ప్రకాష్ ఎలక్ట్రిక్ బైక్ను గెలుపొందినట్లు శ్రీనివాసరావు ప్రకటించారు. బహుమతి గెలుపొందిన వారిని శ్రీనివాసరావు అభినందించారు. సరసమైన ధరలతో ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొంటున్న శుభమస్తు షాపింగ్ మాల్ను ఆదరించాలని అన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ పెద్ద పండుగలు పెద్ద కార్లు అనే బహుమతులలో భాగంగా లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ తెలిపారు. కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ టోకెన్స్ అనేవి ఒక్కొక్క టోకెన్ని మనం కెమెరా వైపు చూపించి ఒక్కొక్క నెంబర్ని మనం ఫస్ట్ టోకెన్ నెంబర్ వచ్చేసి నెంబర్ 4 అండి. ఫస్ట్ టోకెన్ నెంబర్ నెంబర్ 4 టోకెన్ అండి. రెండో టోకెన్ తీసుకోబోతున్నామండి. మూడో టోకెన్ నెంబర్ నాలుగో టోకెన్ నెంబర్ అండి. కూపన్ కోడ్ నెంబర్ వచ్చేసి 7464 అనే కూపన్ అనేది తీయడం జరిగింది. ఈ కూపన్ 7464 అనే కూపన్ కలెక్ట్. ప్రకాష్ గారు తిరుపతి ఈ రోజున విజేతలు వారు లక్కీ డ్రాలో వారికి ఎప్పుడు పర్చేజ్ చేశారు మేడం? ఎక్కడ చేశారు? ఓకే మేడం, ఒంగోలులో శుభమస్తు షాపింగ్ మాల్లో ఈ డ్రా తీశారండి. ఈ డ్రాలో మీకు లక్కీగా వారికి స్కూటర్ వచ్చేసింది. ఓకే ఓకే, మీకు తిరుపతి బ్రాంచ్లో కనుక కలిసినట్లయితే మీకు బిల్లు అవి తీసుకెళ్ళేసి చూపించండి. మీకు అక్కడ వాళ్ళ గిఫ్ట్ మీకు ఇస్తారు మేడం. కొంచెం వెనక్కి రా. ఒంగోలులో ఒక మంచి షోరూమ్ని వీళ్ళు శుభమస్తు షాపింగ్ మాల్ ద్వారా పరిచయం చేసి మంచి క్వాలిటీ నాణ్యమైన బట్టల్ని అందజేస్తూ కస్టమర్స్కి ప్రతిరోజు లక్కీ డ్రా తీస్తూ సుమారు 60-70 వేల రూపాయలు స్కూటర్సు మరియు కారు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసి ఉన్నారు. ప్రతిరోజు లక్కీ డ్రాలో వీళ్ళకి స్కూటర్స్ అవి ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున తిరుపతి వాళ్ళకి ఈ లక్కీ డ్రాలో వారికి స్కూటర్ వచ్చింది. తిరుపతిలోనే అక్కడ డెలివరీ ఇస్తారు. కాబట్టి ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మంచి నాణ్యమైన బట్టల్ని ఒంగోలులోని శుభమస్తు షాపింగ్ మాల్లో పర్చేజ్ చేయవలసిందిగా మనవి. అలాగే నిన్న క్రిస్మస్ సందర్భంగా లక్కీ డ్రాలో విజేతమైనటువంటి గుంటూరు వాస్తవ్యులండి కారు గెలుచుకున్నారు. అలాగే ఈరోజు కూడా మన ఒంగోలు శుభమస్తు షాపింగ్ మాల్లో లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. తిరుపతి వాస్తవులైనటువంటి ప్రకాష్ గారు ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది బహుమతిగా గెలుపొందారండి. అలాగే ఒంగోలు ప్రాంత ప్రజలందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల ప్రజలందరికీ కూడా మేము ప్రత్యేకంగా విన్నవించుకునేది ఏంటంటే ఇది కూడా అందరికీ అతి తక్కువ ధరలో మంచి నాణ్యతతో కూడిన వస్త్రాలని మన దగ్గర ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఒంగోలు వాస్తవులందరూ కూడా వచ్చి షాపింగ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నగరంలోని మంగమూరు రోడ్లోని జిల్లా పరిషత్ కాలనీ మొదటి లైన్లో ఆటో దిగి నడిచి వెళుతున్న మహిళ మెడలో
బంగారపు గొలుసును లాక్కుని వెళ్లిన ఘటన ఈరోజు ఉదయం చోటు చేసుకుంది. విఐపి రోడ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు వెనుక నివాసం ఉంటున్న అనసూర్య అనే మహిళ జడ్పీ కాలనీలో ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కి గాంధీనగర్ జంక్షన్లో దిగి నడుచుకుంటూ జడ్పీ కాలనీకి వెళ్ళగా అప్పటికే కాపు కాసి ఉన్న వ్యక్తి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుని లాక్కొని పరిగెత్తాడు. ఈ క్రమంలో చిన్న మహిళ ఘటన నుంచి తేరుకుని బంధువులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. సీసీ ఫుటేజ్ ద్వారా చైన్ స్నాచర్స్ పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బులెటిన్లో స్వల్ప విరామం. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 35వ వర్ధంతి కార్యక్రమం జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో రామ్నగర్లోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్ ప్యాకెట్లు అందజేశారు. రంగా బడుగు బలహీన వర్గాల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న మహోన్నత వ్యక్తిని నిరాయుధుణ్ణి చేసి హతమార్చారని సంజీవ్ కుమార్ అన్నారు. చంపుతున్నారని తెలిసినా చెల్లించకుండా పేదల కోసం ప్రాణత్యాగం చేసిన రంగా ధన్యజీవి అని అన్నారు. అంతటి గొప్ప వ్యక్తికి మరోసారి స్మరించుకుంటూ ఆయన అడుగుదాడుల్లో నడుద్దామని అన్నారు. కాపుల ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా అని కాపు నాయకులు గొరిపాటి శ్రీనివాసరావు అన్నారు. కాపులందరూ కలిసిమెలిసి ఉండాలని, ఐకమత్యమే మన బలమని అన్నారు. రంగా ఆశయాలు కొనసాగించాలని, ఆయన మరణం వల్ల 1989లో మళ్లీ కాంగ్రెస్ రావడం జరిగిందని కాపు నాయకులు బెల్లంకొండ సాయిబాబా అన్నారు. రంగా కాపులకు మాత్రమే సొంతం కాదని అందరివాడని కొనియాడారు. పేదల కోసం ప్రాణత్యాగం చేసిన రంగా మనందరికీ ఆదర్శమని కాపు నాయకులు ఆరిగ మల్లికార్జునరావు అన్నారు. కార్యక్రమంలో కాపు నాయకులు బండారు మదన్, ఆకుల మోహన్ రావు, ఉంగరాల మురళి, మలగ రమేష్, అడుసుమల్లి వెంకట్రావు, రాయిని రమేష్, చిక్కాల యలమంద, పసుపురెల్లి శ్రీనివాసరావు, పాలెం సురేష్ బాబు, మారిశెట్టి చంద్రశేఖర్, మేడిశెట్టి సుబ్బారావు, ఉమ్మడిశెట్టి శ్రీనివాసరావు, ముత్యాల నాగేశ్వరరావు, సాంబ మోహన్, పసుపులెట్టి నారాయణ, ఈదుపల్లి కొండలు, వల్లంశెట్టి హనుమంతరావు, కేదారి ప్రసాద్, చేరుకూరి ఫరీంద్ర, ఆకుల చంద్ర, శంకర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మన సంజీవ్ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా సంజీవి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నాడు. ప్రపంచంలో ఏ మనిషి అయినా చనిపోతే ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో గుర్తుపెట్టుకునే పరిస్థితి. అలాంటిది ఒక మనిషి చనిపోయి 35 సంవత్సరాలు అయినా కానీ ఈ రోజుకి పేద ప్రజల గుండెల్లో నిలబడ్డాయంటే అది ఒక్క మోహన్ రంగా గారి వల్లే నిలిచిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే అతను తన కోసమో తన బంధువుల కోసమో పనిచేయలేదు, కేవలం పేద ప్రజల కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి కొంతమంది దుర్మార్గులు పట్టణ పెట్టుకున్న విషయం మీ అందరికీ తెలిసే. అలాంటి యొక్క పెదవాడ బెబ్బుల యొక్క ఆశయాల్ని మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మన సంజీవ్ గారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఇంకా దిగ్విజయంగా చేయాలని చెప్పి 35వ వర్ధంతి 36 సంవత్సరాలైనా చనిపోయి ఈరోజు కూడా ప్రజల గుండెల్లో నిరంతరం రంగా గారు అని జపిస్తూ ఉన్న ఈ ప్రజల్ని మన ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచం మొత్తం రంగా గారిని గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం జరపడం ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాం. రంగా గారి ఆశయాలను కొనసాగించాలని, వారి అడుగుదాడల్లో నడవాలని అందరూ కాపులు ఐక్యంగా ఉండి కాపుల అభివృద్ధి కోసం పాటుపడాలే కానీ కాపు పార్టీల పరంగా కాకుండా కాపుల అభివృద్ధికి ప్రణాళిక వేసుకొని అందరూ అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని. రంగా గారు సమాజానికి ఏ విధంగా సర్వీస్ చేశారు, ఆనాడు విజయవాడ పట్టణంలో అన్ని వర్గాలను పట్టుకొని వచ్చి వాళ్ళందరికీ అండగా ఉండి ఇవాళ 35 సంవత్సరాలైనా కూడా ఆయన మీద అభిమానంగా ఉన్నారంటే రంగా గారిని సమాజంలో ఇవాళ అన్ని వర్గాలు ఆదర్శంగా తీసుకోవాలి. అన్ని వర్గాలకు అండగా ఉంటేనే సమాజంలో నాయకుడు అవుతారు. అది రంగా గారికే సాధ్యమైంది. జై వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. అయితే ఒంగోలు పట్టణంలో భాగ్యనగర్ రామ్నగర్ 1వ లైన్లో ఈ నిరుద్యోగ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేము చదువుకునే రోజుల్లో ఆయనతో కలిసి పనిచేసాం. 1991, 89 నుంచి 97 వరకు ఆయనతో పనిచేసాం.
ఈరోజు ఆయన కాపులు గుండె మీద చేసుకొని నిద్రపోయే ధైర్యాన్ని ఇచ్చిన మా అన్నకి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటాం. ఆ స్ఫూర్తి ఈరోజు ప్రతి ఒక్క బిడ్డలో కనిపిస్తున్నందుకు మా అందరికి కూడా ఎంతో ధైర్యం ఉంది. ఈ ఐక్యత ఇలాగే కొనసాగి ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది. మన రంగా గారు వలన మన కాపులు ఒక తాటి మీదకి గుర్తింపుకు తీసుకురావడం, రంగా గారి ఆశయాలను బట్టి మనము ముందుకెళ్లాలని చెప్పని నేను చేస్తున్నా. జై రంగా. ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ఒంగోలు ఆనంద్ మినీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ దినేష్ కుమార్ క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ట్రైనీ కలెక్టర్ సౌరిమాన్ పటేల్, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో కార్పొరేటర్లతో పాటు స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్, కబడ్డీ క్రీడాకారిణి శ్రీలక్ష్మి, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ పి మనోజ్ సాయి, ఇండియన్ ఉషు టీమ్ షేక్ ఇమాం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా ఐఐటి విద్యార్థులు యోగా ఆసనాలు వేసి అప్పురపరిచారు. కార్యక్రమంలో కార్పొరేటర్లతో పాటు స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్, కబడ్డీ క్రీడాకారిణి శ్రీలక్ష్మి, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ పి మనోజ్ సాయి, ఇండియన్ ఉషా టీం షేక్ ఇమాం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా ఐఐటి విద్యార్థులు యోగా ఆసనాలు వేసి అబ్బురపరిచారు. ఇద్దరు కూడా బ్యాడ్మింటన్ ప్రారంభిస్తున్నారు. దయచేసి అన్ని ఏర్పాట్లు కూడా మా సంస్థ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. రాజేశ్వరి గారు గౌరవ కలెక్టర్ గారికి, మేయర్ మేడం గారికి, అసిస్టెంట్ కలెక్టర్ గారికి అంతేకాకుండా మన ఈ ఫ్లాగ్ అయిపోయిన తర్వాత ఈ వాలీబాల్ సార్ ఒక సబ్మిషన్ అంటే గౌరవ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన. దయచేసి అందరూ చప్పట్లు కొట్టాలండి. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ కి జ్యోతి ప్రజ్వలన జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా జరుగుతుంది. బౌలింగ్ రెడీగా ఉండాలి, కీపింగ్ రెడీగా ఉండాలి, ఫీల్డర్స్ కూడా రెడీగా ఉండాలి. చెప్పండి.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు జిల్లాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న సిబ్బంది మొత్తం సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద భిక్షాటన చేశారు. రోడ్డుపై వెళుతున్న ద్విచక్ర వాహనదారులు, ఆటోల్లో వెళుతున్న ప్రయాణికులను, డ్రైవర్లను, కార్లలో వెళుతున్న వారిని ఆపి భిక్షాటన చేయాలంటూ సమగ్ర శిక్ష సిబ్బంది వేడుకున్నారు. జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికైన తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిబ్బంది వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరం వద్ద సిబ్బంది కొంతసేపు మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా సమగ్ర శిక్ష సిబ్బంది చేస్తున్న నిరవధిక సమ్మె శిబిరాన్ని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు మేము వచ్చేందుకు సమస్యలు తీర్చడానికి అనేక రకమైన ఈ సమ్మె ద్వారా మరి మీరు పనిచేస్తున్నారు. పనిచేసే కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగస్తులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ మరి అందరూ కూడా 35 రోజుల పాటు వాళ్ళు కూడా టైం ప్రకారం పనిచేస్తున్నారు. మీ ఉద్యోగస్తులు వెంటనే రెగ్యులర్ చేస్తూ మరి వాళ్ళకి కనీసం మేము టైం ఇస్తలేదు. నెలల తరబడి జీతాలు ఆపుకుంటూ పోతే ఏం దీన్ని బతకాలి? రోజువారీ ఉద్యోగులు ముఖ్యంగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి మనమందరం ఒకటే. సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విభాగము ఒకటే. మనలందరినీ విభజించి పాలించు టైప్లో గవర్నమెంట్ చేస్తూ ఉంది. మనమందరం కూడా రెగ్యులర్ కోసం మనం ప్రయత్నం చేయాలి. అన్ని విభాగాలను కూడా విద్యాశాఖ పరిధిలోకి తీసుకొని మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తూ అర్హతకు తగ్గ విలువలను కల్పించవలసిందిగా మేము కోరుతున్నాము. మాకు రావాల్సిన పిఏబి ప్రకారం శాలరీ కూడా వాళ్ళు ఇవ్వకుండా మమ్మల్ని బానిసలుగానే ట్రీట్ చేస్తున్నారు. మా అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. పీజీటీసు, సిఆర్టీసు, ప్రిన్సిపల్స్, ఈ వింగ్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులర్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు నుంచి కూడా మేమందరము నిరవధిక సమ్మెలోకి వస్తామని స్టేట్ వైడ్గా మేము తెలియజేస్తున్నాము. ఇంత శ్రమ పడుతున్న మాకు, టీచర్స్కి విద్యాబుద్ధులు నేర్పుతుంటే, ఇంత సమాజాన్ని మేము తీర్చిదిద్దుతుంటే మాకు కనీసం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కానీ రెస్పెక్ట్ అనేది లేకుండా పోయింది. మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. పిల్లలకైతే మేము అన్యాయం చెయ్యము. ఇది మాత్రం డామ్ ష్యూర్ అండి. పిల్లలకు అన్యాయం జరగదు. మరి ఈరోజు ఈ ఎస్ఎస్సీలు పనిచేసే కాంట్రాక్ట్ కానీ హౌసింగ్ ఉద్యోగస్తులు గత 15 సంవత్సరాలుగా మరి ఎట్టి చేస్తున్నారు. వాళ్ళకి కనీసం ఉద్యోగ భద్రత లేదు, కనీసం టైం స్కేల్ లేవు, రెగ్యులర్ లేదు. మరి ఎన్నాళ్ళు చేయాలనే ఉద్దేశంతో మరి వీళ్ళు చేస్తున్న సమ్మెకి మేము పూర్తిగా మద్దతిస్తున్నాం. మరి ప్రభుత్వము వెంటనే స్పందించి ఇలాంటి ఎస్ఎస్సీలో పనిచేసే ఉద్యోగస్తులను కూడా రెగ్యులర్ చేసి మరి తోటి ఉద్యోగ ఉపాధ్యాయులాగా వాళ్ళకి టైం స్కేల్ ఇచ్చేసి వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి సందర్భంగా మేము ఏపీఎఫ్ జిల్లాశాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. సమాన పనికి సమాన వేతనం అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము వాళ్ళు కూడా
మరి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సమయం ఈ కోరికలు నెరవేరిన దాకా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళకి మేము కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం. వీళ్ళ సేవలు చేయాలని చెప్పి ఒక డిమాండ్ వస్తుంది ప్రభుత్వం కూడా ఉపాధ్యాయుల్ని వాడాలని. ఉపాధ్యాయులు మాకు ఇచ్చిన డ్యూటీ మేము చేస్తాం, అంతేగాని ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళ సమ్మె చేస్తే మమ్మల్ని ఉపయోగించుకోవడం, మేము సమ్మె చేస్తే వాళ్ళని ఉపయోగించేస్తుంది. అలాంటి వాడి పనులు మేము ఏం చేయం. మేము అవసరమైతే బైకట్ చేస్తాం, అవసరమైతే మేము కూడా పోరాటానికి దిగుతామని చెప్పి చెబుతున్నాం. కానీ అదేవిధంగా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ విభజిస్తుంది. మా బాధ్యత మేము చేస్తామని చెప్పేసి అందులో తెలియజేస్తున్నాం. వినియోగదారులు హక్కులపై పొందాల్సిన రక్షణపై అవగాహన కల్పించేందుకు వినియోగదారుల హక్కుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి ఉదయభాస్కర్ తెలిపారు. డిఎస్ఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 27వ తేదీ ఉదయం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఉదయభాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నామని అన్నారు. వినియోగదారులు విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఈ సదస్సుకు రావాలని డిఎస్ఓ తెలిపారు. మనం ప్రతి సంవత్సరం కూడా వినియోగదారుల హక్కుల దినోత్సవం మనం జరుపుకుంటాం. వినియోగదారులకు వారికి ఉన్నటువంటి హక్కులు, వాటి అమలు తీరుతెన్నులు, వాటిలో పొందాల్సిన రక్షణల గురించి విజ్ఞానం అటు విద్యార్థుల్లోనూ ఇటు పౌరుల్లోనూ పెంపొందించడానికి ఈ దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం. మనం ఈ సంవత్సరం ఈ దినోత్సవాన్ని 27వ తారీఖు ఉదయం స్పందన హాల్ కలెక్టరేట్లో జరుపుతున్నాం. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలలు మరియు పాఠశాలల విద్యార్థులకి వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహించి వారికి నగదు బహుమతులు కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ రంగంలో వినియోగదారుల రంగంలో లబ్ధప్రతిష్ఠులైన ఎంతో నిష్ణాతులైన నిపుణులు తమ సందేశాలను ఇస్తారు. కాబట్టి ప్రజలంతా కూడా వినియోగదారుల విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ సదస్సుకి హాజరు కావాల్సిందిగా మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్స్ను పరిష్కారం చేయాలని ఒంగోలు నగరపాలక సంస్థ వద్ద ధర్నా ర్యాలీ నిర్వహించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నగరంలో మున్సిపల్ కార్మికులందరూ సమ్మెలోకి దిగారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గత 4.5 సంవత్సరాల నుంచి వివిధ రూపాలలో అనేక పోరాటాలు చేయడం జరిగిందని యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు చికటి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదని అన్నారు. మున్సిపల్ కార్మికులు అడుగుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నారు తప్ప గొంతెమ్మ కోరికలు కోరటం లేదని అన్నారు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. వాటర్ వర్కర్స్, స్ట్రీట్ లైటింగ్ కార్మికుల హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులు న్యాయమైన సమస్యల కోసం మరో సమ్మెలోకి వెళ్లకముందే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ను పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలని, లేకపోతే సమ్మె పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి కొన్నిపాటి శ్రీనివాసరావు, యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు యు రత్నకుమారి, కె గోపి, టి విజయమ్మ, శ్రీలక్ష్మి, బి సుబ్బారావు, కె వెంకటేశ్వర్లు, రంపతోటి శ్రీనివాసరావు, కాకుమారి వెంకటేశ్వర్లు, బల్లా ఏడుకొండలు, నరసింహం, బాలకృష్ణ, రాగే రాములు, నూకతోటి వెంకటేశ్వర్లు, శేషయ్య, పేతురు సంఘీభావం తెలిపారు. మున్సిపాలిటీలో అన్ని విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాలు అమలు జరపాలని, ఇంజనీరింగ్ వర్కర్స్ కి స్కిల్, హైలీ స్కిల్, సెమీ స్కిల్ వేతనాలు ఇవ్వాలని, అలాగే క్యాబ్ డ్రైవర్లందరికీ కూడా 18,500 వేతనాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పిఎఫ్, ఈఎస్ఐ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వం యూనియన్తో చర్చలు జరిపి సమస్యల పరిష్కారం చేయాలి. ఇటువంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా మా న్యాయమైన కోరికలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంగన్వాడీల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను విరమించేది లేదని సిఐటియు నాయకురాలు పెంట్యాల కల్పన అన్నారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 15వ రోజు చేరుకున్న సందర్భంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ప్లేట్లపై గంటె మోగిస్తూ నిరసన తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా అయినా అంగన్వాడీల సమస్యలు శాంతియుతంగా పరిష్కరిస్తారని ఆలోచిస్తే పరిష్కారం చేయకుండా నిరంకుశంగా ఉన్నారని కల్పన అన్నారు. గొంతెమ్మ కోరికలు కోరలేదని, న్యాయమైన డిమాండ్ల కోసం అంగన్వాడీలు ధర్నా చేస్తుంటే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చీమ కుట్టినట్లుగా లేదని అన్నారు. అందరూ సంతోషంగా పండుగలు చేసుకుంటే అంగన్వాడీ కార్యకర్తలు మాత్రం ఆకలితో అలమటిస్తూ ఆందోళనతో చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలుగజేసుకుని అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కార్యదర్శి మహేష్, అంగన్వాడీ నాయకురాలు కేవి సుబ్బమ్మ, ప్రశాంత్ కుమారి, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీలకు మద్దతుగా మహాజన్ సోషలిస్టు పార్టీ నాయకులు త్వరగా ఆనందమాదిగా, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి రఘురాం సంఘీభావం తెలిపారు. ఈరోజు అంగన్వాడీ వాళ్ళు దాదాపు 15 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం చేకూర్చినట్టు కూడా వ్యవహరించట్లేదు. చాలా దుర్మార్గం ఉంది. అంగన్వాడీలు మేము ఈరోజు అడుగుతుంది, అయ్యో బాబు మీరు ఇస్తున్న వేతనం మాకు చాలట్లేదు, మీరు విపరీతంగా ధరలు పెంచారు, ధరలకు అనుగుణంగా మా వేతనాలు పెంచండి అని చెప్పి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. మేమేం పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండటానికో లేకపోతే పెద్ద పెద్ద జలసాగా తిరగడానికో మేము అడగట్లా. బాబు మీరు ఇచ్చేది చాలట్లేదు కాబట్టి మేము అడుగుతున్నాం, మా కనీసం ఇప్పటికైనా మా జీతాలు పెంచండి అని చెప్పి మేము మొరపెట్టుకుంటా ఉన్నాం. ఈరోజు ఇప్పటికి కూడా ప్రభుత్వం కొద్దిగా నిన్న అనుకున్న క్రిస్మస్ కదా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అందరికీ జాలి దయ ఎంతో ఉన్నాయి. అందరం క్రిస్మస్ దేవుళ్ళకి ఎక్కువ పూజలు చేస్తాం. ఎక్కువ బులెటిన్లో స్వల్ప విరామం. వంగవీటి మోహనరంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం జనసేన పార్టీ కర్తవ్యమని అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్నారు. మోహనరంగ 35వ వర్ధంతి సందర్భంగా రామనగర్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒక కాపు సామాజిక వర్గానికే కాకుండా అన్ని వర్గాల ప్రజల కోసం వంగవీటి మోహనరంగ పనిచేశారని రియాజ్ అన్నారు. ఆయన ఆశయాలను ఆలోచనలను జనసేన పార్టీ ప్రజల ముందు తీసుకువెళుతుందని తెలిపారు. 35 సంవత్సరాల కిందట ఆయన మరణించినప్పటికీ ప్రజల్లో బతికే ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడుసుమల్లి వెంకటరావు, చలపతి రాంబాబు, చిట్టెం ప్రసాద్, కళ్యాణ్ ముత్యాల, ఫణి, సురేష్, ప్రమీల, రాయని రమేష్, ఆంజనేయులు, జన సైనికులు పాల్గొన్నారు. వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి వారిని స్మరించుకోవడం జరిగింది. రంగా గారు మొదటి నుంచి కూడా పేద ప్రజల పక్షాన ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల వర్గాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. ఆయన నిజంగా ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఆశయాలను జనసేన పార్టీ నుంచి ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఆయన లాంటి నాయకుడు ఇక మీదట పుట్టబోడు. అలాంటి నాయకుడు ఆశయాలు మేమందరం కూడా పాటించి ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వెనుకబడిన వర్గాలకి చేయూతనిస్తూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి రంగా గారి వర్ధంతి తరపున జనసేన పార్టీ 7 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో ఆయన చేసినటువంటి పోరాటాలు ఈ రాష్ట్రంలో దాదాపుగా వాడవాడలా 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశం అంతా కూడా ఆయనకి ఈరోజు 35 సంవత్సరాలను కూడా భారతదేశ వ్యాప్తంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అయితే ఆయన కళ్ళగండినటువంటి ఏదైతే ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడాలని చెప్పి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడేదానికి ఆయన చేసిన పోరాటం రాబోయే రోజుల్లో అదే స్ఫూర్తితోటి ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో త్వరలోనే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరి తరపున పోరాటం చేసి ఆ యొక్క ఎన్నికల్లో విజయం సాధించి రంగా గారి యొక్క ఆశయాలను కూడా ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం. సంతనూతలపాడు మండలం ఎం వేములపాడు చిలకపాడు గ్రామంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. వేములపాడు, చిలకపాడు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
ఓకేనా ఉంచండి. మేము ఇట్లా నడుచుకుంటూ వస్తాము. అక్కడ అది ప్రహరీ ఉంది కదా, ఓకే. ప్రహరీ నుంచి లాంగ్ సైడ్ వీడియో ఒకటి తీయండి. వీడియో ఒకటి పాల్గొనే వీడియో సాయంత్రం సిటీ కేబుల్ రావాలి. సిటీ కేబుల్ రావాలి. ఆడుదా అందరూ చిలకపాడు, వేమలపాడు. వాయిస్ ఓవర్ కూడా ఒక లేవండి సార్. శరీరంపై మచ్చలు ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షించి కుష్టు లక్షణాలు ఉన్నట్లు తేలితే వారికి చికిత్స అందించేందుకు ఈ నెల 27వ తేదీ నుంచి జిల్లాలో సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా కుష్టు నివారణాధికారి సురేష్ కుమార్ తెలిపారు. 2027 నాటికి రాష్ట్రంలో కొత్తగా ఒక్క కుష్టు వ్యాధి కేసు కూడా నమోదు కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ఆశా కార్యకర్తలు వాలంటరీ బృందంగా ఏర్పడి సర్వే చేస్తుందని, జిల్లా ప్రజలు వారికి సహకరించాలని సురేష్ కుమార్ తెలిపారు. ఈ ప్రకాశం జిల్లాలో రేపు 27వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రాం అనేది జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్లో ఏంటంటే ఆశా కార్యకర్తలు ఈ వాలంటీర్లతో కలిసి సర్వే కోసం వస్తారు. సో ఎవరికైనా మచ్చలు ఉన్నాయా లేదా శరీరం మీద అనేది వాళ్ళు పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలకు ఆశా కార్యకర్త ఆడవాళ్లను అట్లాగే మగ వాలంటీరు మగవాళ్ళను పరీక్షలు చేస్తారు. సో వాళ్ళు పరీక్ష చేసేటప్పుడు తగిన ప్రైవసీ ఇచ్చి పరీక్ష చేయాలి. ముఖ్యంగా వీపు వెనుక భాగము పూర్తిగా చూడాలి ఏదైనా మచ్చల కోసం. తర్వాత ఈ కుష్ఠవ్యాధి అనేది మనకు ఏమీ మచ్చలు తప్పితే ఇక నొప్పి కానీ ఇలాంటివి కానీ ఏమీ ఉండవు కనుక చాలామంది వాటిని పట్టించుకోరు. దయచేసి ప్రజలందరూ సహకరించి వచ్చిన వాలంటీరు ప్లస్ ఆశా కార్యకర్తతోటి సహకరించి తమ శరీరం మీద ఉన్న మచ్చలు చూపించుకోవాలి. అలా చూపించుకున్న వాళ్ళని తిరిగి మళ్ళీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గారు పరీక్ష చేస్తారు. పరీక్ష చేసి అది కుష్ఠవ్యాధి కాదన్నది నిర్ధారిస్తారు. కుష్ఠవ్యాధి అయితే దీనికి మల్టీ డ్రగ్ థెరపీ MDT బిల్లలు అనేటివి వాడుకుంటే సరిపోతుంది. ఈ లెప్రసీతో వచ్చిన సమస్య ఏంటంటే ఒక్కసారి ఇది నోటి తుంపర్ల ద్వారా గాలి ద్వారా మనిషి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చీదినప్పుడు కానీ గట్టిగా మాట్లాడినప్పుడు కానీ ఎలాగైతే టీబీ మనకు వ్యాపిస్తుందో అలాగే కుష్ఠవ్యాధి కూడా వ్యాపిస్తుంది. అయితే ఇది శరీరంలో క్రిమి ప్రవేశించిన తర్వాత ఈ మైకోబ్యాక్టీరియం లెప్రే అనేది ఈ డిసీజ్ డెవలప్ కావడానికి దాదాపు 2 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు పట్టచ్చు. అందుకనే ప్రతి 6 నెలలకు ఒకసారి మేము ఈ లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ పెట్టి డిసీజ్ను అర్లీ స్టేజ్లో కనుక్కొని పూర్తిగా క్యూర్ చేయాలి. ఒకవేళ దీన్ని ప్రాథమిక దశలో గుర్తించకపోతే రకరకాల అంగవైకల్యాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల మచ్చలున్న ప్రతి ఒక్కరిని రెఫర్ చేసి అందులో కుష్ఠవ్యాధిగ్రస్తులను గుర్తించి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వాలన్నదే ఈ లక్ష్యము. సో మన ప్రకాశం జిల్లా జనాభానంతా ఈ 17 రోజుల్లో మొత్తం కవర్ చేసి కొత్త కేసులు డిటెక్ట్ చేసుకొని ప్రభుత్వం నిర్దేశించిన 2027 కల్లా కొత్త ఇన్ఫెక్షన్స్ లెప్రసీ అనేది లేకుండా చేయడానికి ప్రజలు మా వైద్య ఆరోగ్య శాఖకు తోడ్పాటును అందించి మీ వద్ద సహకారం అందించాలని కోరుకుంటున్నాను. పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఏసీబీ కేసులు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగ ఉపాధ్యాయుల వివరాలు 27వ తేదీలోగా అందించాలని పాఠశాల విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు జిల్లా విద్యాశాఖ పరిధిలో ఉద్యోగులు ఉపాధ్యాయులపై ఉన్న ఏసీబీ కేసులు, డిపార్ట్మెంట్లో పెండింగ్ కేసులు ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. ధర్నా కార్యక్రమానికి సిపిఎం జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గంగయ్య సంఘీభావం తెలిపారు. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తానన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని గంగయ్య ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వటం లేదని ధ్వజమెత్తారు. ధర్నాలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఏదైతే ఉందో దాన్ని గమనంలో పెట్టుకుని చేయకుండా కాలయాపన చేస్తూ మున్సిపల్ కార్మికుల పట్ల వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఈ రోజు నుండి సమ్మె చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని రాష్ట్ర మంత్రి ఆదిమూలం సురేష్ గారికి, అట్లానే మున్సిపల్ శాఖ అధికారులకి, అట్లానే ప్రభుత్వ సలహాదారుల దృష్టికి తీసుకెళ్లారు. అనేకసార్లు చర్చలు కూడా చేశారు. అయినా పరిష్కారం కానటువంటి స్థితిలో అనివార్యంగా
ఈ సమ్మెలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాస్తవంగా అయితే ప్రజలకి నూతన సంవత్సరం, క్రిస్మస్, సంక్రాంతి పండగలన్నీ ఉన్నాయి. ఈ పారిశుద్ధ్య పనులు ఇతర సమస్యలు వస్తే ఆటంకమే, నష్టమే. అయినా గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అనుసరించినటువంటి మొండి వైఖరి మూలంగా ఈ సమ్మెలోకి మున్సిపల్ కార్మికులు వెళ్లాల్సి వచ్చింది. ఏమిటి వీళ్ళు అడుగుతూ ఉన్నది? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోయే ముందుగా ఒక మాట చెప్పాడు. కార్మికుల్ని రెగ్యులరైజ్ చేస్తూ ఉన్నారు, పర్మనెంట్ చేస్తూ ఉన్నారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఒక్క కార్మికుడిని కూడా పర్మనెంట్ చేయలేదు. దీనికి తోడు ఆప్కాస్ అనేటువంటి దాన్ని పెట్టి ఆ వెట్టి చాకిరీ, ఆ బానిసత్వం ఏదైతే ఉందో అట్లనే కొనసాగిస్తున్నారు. కొద్దిపాటి వేతనాలు మాత్రం పెంచాడు. అయితే ఈ 4 సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు అనేక రెట్లు పెరిగాయి. అద్దంకిలోని ప్రభుత్వ పాఠశాలలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి పాల్గొని ఆటల పోటీలను ప్రారంభించారు. విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసేందుకు ముఖ్యమంత్రి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి క్రీడాకారుడు గెలుపు ఓటర్లను సమానంగా తీసుకున్నప్పుడే విజయం సాధిస్తామని హనిమిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. వ్యాయామం ఇచ్చారని పిల్లలకి అంతా మంచి జరగాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నా పిల్లలు, నా మేనల్లుళ్ళు, నా మేనకోళ్ళు అని చెప్పి ఈ విధంగా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా చేయడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. ఒక విషయం చెప్పాలంటే ప్రపంచంలో కూడా ఎక్కడ జరిగినట్టు నేనైతే చూడలేదు. గూగుల్ కూడా సెర్చ్ చేశాను, ఎక్కడ జరగలేదు. ఒక ప్రభుత్వం లాంఛనంగా పిల్లల కోసం చేసినట్టుగా ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 11 o'clockకి. ఇంకొకటి, పిల్లల్లో వచ్చినప్పటికీ నేను ఒక చిన్న విషయం కూడా చెప్తాను. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే స్వచ్ఛంగా, ఏమి లేదు, కులాలు లేవు, మతాలు లేదు, ఆ విధంగా పిల్లలు పెరుగుతూ ఉంటారు. కానీ రాను రాను కులాలు, మతాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అవన్నీ మీరు కనిగిరి నియోజకవర్గం సిఎస్పురం మండలంలోని కోవిలంపాడులో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించారు. ఆరోగ్యకర శరీరం, ఆరోగ్యకర ఆలోచనకే క్రీడలు ఎంతో దోహదపడతాయని కోవిలంపాడు సర్పంచ్ బుజ్జి అన్నారు. సీఎం ఏ కార్యక్రమం చేపట్టినా ఒక చరిత్ర అని, క్రీడాకారులు గుర్తింపు, యువత ప్రతిభను గుర్తించి వారి దేహదారుఢ్యం, మేధస్సు పెంచడమే లక్ష్యంగా దేశంలోనే వినూత్న రీతిలో ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణకు శ్రీకారం చుట్టారని బుజ్జి అన్నారు. క్రీడాకారులను గుర్తించి దేశ, ప్రపంచ స్థాయి పోటీల్లో యువతను భాగస్వామ్యం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామచంద్రరావు, స్పెషల్ ఆఫీసర్ విద్యాసాగర్, ఎంఈఓ ప్రసాద్, కేవీఆర్ వ్యవసాయ కళాశాల మహిళా స్టూడెంట్లు కబడ్డీ జట్టులో పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. నీ శక్తి సామర్థ్యాలు ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.